యాపిల్ కాయలు రోజు రాలిపోతున్నాయండి. అయితే కొమ్మలు కొమ్మలు తట్టుకుని ఆకులు కొంచెం బలంగా ఉంటాయి. ఈ తట్టుకుని కూడా గాలికి రాలిపోతున్నాయేమోనని కొన్ని ఎక్స్ట్రాగా ఉన్న ఆకులు అన్నీ కూడా తీసేస్తున్నాం అన్నమాట. ఇంకెట్లానో బాగా తయారైనాయి కదా కాయలు అని చెప్పి తీసేస్తున్నాము. లోకేశం పరమేశం ప్రణమత గోవిందం త్రైష్ట పరిపురీరగ్నం. చిన్న చిన్న మందార చెట్టు కూడా కొమ్మలు పెరిగిపోతున్నాయి కానీ మొగ్గలేయట్లేదండి. ఇవి కూడా కొమ్మలు కత్తిరించాలని చెప్పారు. ఇవి కూడా తీసేస్తున్నాను. సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపిరమేయాత్మ సర్వయోగ వినిసృత వసుర్వసుమనా సత్య సమాత్మా సంహిత సమః విశ్వబాహుర్మహీధర ప్రదిత ప్రాణ ప్రాణతో వాసపానుజః అపానిధిరధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠిత. ఈ ముగ్గులాంటి డిజైన్ ఉన్నదే చీర అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, వచ్చిందండి. అందుకనే ప్రత్యేకించి ఇదే ముగ్గు వేశాను. ఇది లక్ష్మీ ముగ్గు అంటాం కదా, మామూలు సాధారణంగా శుభకార్యాల్లో వాటిల్లో అన్నిటిల్లో శుభప్రదంగా ఈ ముగ్గునే వేస్తూ ఉంటారనమాట. ఈ డిజైన్తో ఉన్న చీర తెప్పించుకున్నానండి, తర్వాత చూపిస్తానులేండి. కొంచెం కొమ్మలై తీసేసరికి చూడండి ఏదో కృష్ణయ్యకి పందిరేసినట్టుగా ఉన్నది. మొన్నటి వరకు మామిడి పళ్ళ పందిరండి కృష్ణయ్యకి, ఇప్పుడేం పందిరండి, వాటర్ యాపిల్ పందిరి. అసలు వీటిల్ని కొయ్యాలని కూడా అనిపించట్లేదండి, కానీ రాలిపోతున్నాయండి. ఇప్పుడు 4 కొమ్మలు కొట్టేసరికే రాలిపోయినాయి, ఒక 4-5 రాలిపోయినాయి. ఏంటో అల్పంగా ఉంటాయండి ఇవి. ఇప్పుడు ఇలా పట్టుకోవాలన్నా భయమే. ఇదిగోండి, ఇవి చూడండి, అసలు కొయ్యాలని అనిపిస్తుందా వీటిల్ని చూస్తే? కాకపోతే ఇలాగా కొట్టినట్టుగా అయిపోతున్నాయి. కొన్ని అందకుండా పైకి ఉన్నా అందినంత మటుకు అన్నా కోద్దాము, పంచి పెడదాము అనుకుంటున్నానండి. అంటే కొన్ని తయారైతే కోయించేస్తా పైకి ఉన్నా సరే, ఇంకొంచెం తయారవ్వాలేమో అనుకుంటున్నాను. కొంచెం గ్రీన్గా ఉన్నాయి కదా. వచ్చేనా? क्षिप्तं जले तव धनुर्विपहारशैला श्रीरामनाथ भवते अद्भुतसुप्रभातम्. బాగున్నాయే.
తిన్నావా? నువ్వు తినే నాకు వస్తాయిలే. కూర్చోడా కూర్చు కృష్ణయ్య. అయ్యా ఇదిగో ఈ అందరికి పంచి పెడదామా? అందరికి ఇద్దామా? స్వామికి అయ్యండి అంతే. ఇదిగోండి వేళ కోసినాయి అన్నమాట. సీతాపతివితవోజ్వల సుప్రభాతం రామో విభీషణ కృతేను పరోధమిచ్చన్ సేతోర్ముఖవ్యదభిముఖ్యాప్యకోట్య తత్రాప్లుతా జనపతైస్తవ దర్శనేక్షు. కార్యాయత్తం ఫలం పుంసాం బుద్ధి కర్మానుసారిణి తథాపి సుధయశ్చర్యాః సువిచార్యేమ కుర్వతే. అటు ఫలమైనా ఇటు బుద్ధైనా కూడా దేనిని ఆధారంగా చేసుకుని ఉంటాయి అంటే నీవు ఆచరించేటువంటి కార్యములను ఆధారంగా. నీవు ఏదో ఒక రకంగా భగవత్ కైంకర్యము చేస్తూ ఉంటే ఆ కార్యము తాలూకు ఫలం నీకు వస్తుంది. నీ బుద్ధి కూడా భగవత్ కైంకర్యంలో. అందుకే నిత్యం గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతి ఇది విజ్ఞాయతే అన్నాడు వికరోమనేంద్రుల. టీవీలో ఎంత మంచి మాట వస్తుందో చూడండి. కార్యాయత్తం ఫలం పుంసాం బుద్ధి కర్మానుసారిణి తదాపి సుధయశ్చర్య సువిచార్యే వపుర్వతే. అంటే మన పెద్దలు పూర్వం చెప్తారు బుద్ధి కర్మానుసారిని అని చెప్పి. అంటే మన బుద్ధిని బట్టే మన కర్మలు ఉంటాయండి, కర్మలని బట్టే మన ఫలాలు ఉంటాయట. అందుకనే చాలా జాగ్రత్తగా మసులుకోండమ్మా అని చెప్తారు. మనుషులం కదండి, కొంచెం ఎవరో ఒకళ్ళు వెనక చెప్తూ ఉంటే మనల్ని మనం సరిదిద్దుకుంటూ ఉంటాం అన్నమాట. నేనైతే ఇవన్నీ కూడా పూర్తిగా నమ్ముతానండి. మా ఇంట్లో ఆటే మాట్లాడితే నెగిటివ్ కూడా మాట్లాడడం నేను ఎప్పుడు చెప్తాను కదండి. వేరే వాళ్ళ గురించి కానీ ఏదో దూషించడం కానీ ఏది కూడా అసలు నెగిటివ్ అనే జోలికే తల తిప్పి కూడా చూడమండి. నాకు ఒక నమ్మకం కూడా, అసలు ఈ పువ్వులు కానీ పళ్ళు కానీ ఇలాగ పూస్తున్నాయి అంటే ఆ పాజిటివిటీ గురించే ఏమో అని కూడా అనుకుంటానండి. ఏమో నా మనసుకే అనిపించిన ఒక మాట మీకు కూడా చెప్పాలని అనిపించింది. ఎవ్వరిని దూషించొద్దమ్మా, అకారణంగా అస్సలు దూషించొద్దు. ఒకవేళ సకారణమైనా సరే కొంచెం పళ్ళ బిగువును ఓర్చుకున్నాం అనుకోండి, ఇంట్లో సభ్యులే మనల్ని ఏదో అన్నారు, అత్తగారే ఏదో అన్నదనుకోండి, లేకపోతే తోటికోళ్ళే ఏదో అన్నదనుకోండి, అన్నంత మాత్రాన ఒళ్ళేం చిల్లు పడిపోదు కదా. మనం విన్నంత మాత్రాన మన ఒళ్ళేం తూట్లు పడిపోదు కదా, గుండెకి పడుతుంది. పర్వాలేదండి, ఓర్చుకోండి. మనం ఎంత పెయిన్ తీసుకుంటే అంత ఫలాలను ఇస్తాడు. ఇది నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం అండి. పెదవి విప్పి మాట అనే ప్రసక్తే లేదండి. పళ్ళ బిగువును ఓర్చుకుంటాను, ఎంత పెయిన్ అయినా ఎంత శ్రమ అయినా. ఎందుకంటే అసలు బీభత్సమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా అలాగా నా సమస్య మీదే ఫైట్ చేసేదాన్ని తప్ప ఎవరిని తోలనాడేదాన్ని కాదన్నమాట అండి. అలా ఎంత పెయిన్ తీసుకున్న తర్వాత అంత సంతోషాలను భగవంతుడు పంపించడం నేను గ్రహించానండి. అందుకనే నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, పెయిన్ వచ్చినప్పుడు దాన్ని స్వీకరించండి, పర్వాలేదు. పెయిన్ అన్ని సుఖాలే ఉండవు కదండి, అన్నీ మంచిలే ఉండవు కదా. కొన్ని మనకి నచ్చనవి చెడ్డవి బాధించేవి కూడా ఉంటాయి. వాటిని కూడా భగవద్ అనుగ్రహంగానే తీసుకోవాలి, దాని మీద ఫైట్ చేయాలి, నిలదొక్కుకోవాలండి. ఈనాడు ఏయో 4 ఫలాలు ఇస్తున్నాడు నానంటే ఆ ప్రతిఫలాలనే అందుకుంటున్నాము అని కూడా నేను బాగా నమ్ముతాను అన్నమాట అండి. నేను నమ్మే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తాను, అంతే అండి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన ప్రవర్తన అంటూ ఒకటి ఉంటుంది కదండి. ఆ ప్రవర్తనని మాత్రం ఎప్పుడు గిరి దాటకుండా ఉంటే భగవంతుడు చూసుకుంటాడండి. ఇప్పుడు ఈ ఫలాలు ఏయో భగవంతుడు ఇచ్చాడండి, అన్నీ నేనే తినేయాలి నేనే పొందేయాలి అని కూడా ఏం లేదండి. తలో 2 పంచుకుంటే అదో ఆనందం, అంతే అండి. కొబ్బరికాయలని కూడా జాగ్రత్త చేసుకున్నాను అనమాట. కొబ్బరికాయలని ఎలా జాగ్రత్త చేయాలో మన వీడియో కూడా పెట్టాను. అంటే ఈ ఎండాకాలంలో కొబ్బరికాయ లోన వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, కురిడీలు అయిపోతాయి, లేదు అంటే బీటికి ఇచ్చేసేస్తుంది అనమాట అండి. అంటే అడలిపోవటం అంటారు మా సైడు. కొబ్బరికాయ అడలిపోతుంది అనమాట. అట్లా పాడవకుండా ఉండాలి అంటే
ముచ్చికలు అయితే మస్ట్గా పైకి పెట్టి ఉంచాలి. అంటే కళ్ళు ఉంటాయి చూడండి, ఆ కళ్ళు పైకి పెట్టి ఉంచాలి పిలకని. అలానే ఒక మందపాటి తడి బట్ట, గోనె సంచి కానీ ఏదన్నా ఉంటే తడిపి పిండి ఆ తడి బట్టని కొబ్బరికాయల మీద వేసి ఉంచితే చానాళ్ళు నిలవ ఉంటాయండి. మా ప్రాంతంలో అనుకోండి మాకు అంత త్వరగా పాడవ్వవు. ఎందుకంటే మాకు గాలిలో తేమ శాతం కూడా ఉంటుందండి. చాలా ప్రాంతాల్లో తేమ శాతం ఉండదనమాట. అలాంటి వాళ్ళకి ఇంకా త్వరగా కొబ్బరికాయలు పాడైపోతూ ఉంటాయి. ఏం లేదండి, తడి బట్టని అట్లా పిండి 4, 5 రోజులకు ఒకసారి వేస్తే సరిపోతుందండి. అలానే ఈ పళ్ళని దేవుడికి తాంబూలంగా పెట్టొచ్చో పెట్టకూడదో నాకు తెలియదండి. ఏముందండి, గట్టు మీద పెడితేనే తాంబూలం అన్నట్టు కాదు కదా. ఈ పీట మీద ఎలా పెట్టినా సరే అది స్వామికే చెందుద్ది కదా, అలా అనుకుంటాను అనమాట అండి. ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుందండి, అంతే. ఎవరికి నొప్పి కలిగించండి, ఎవరిని బాధించండి, ఏదైనా మంచిదే అండి. అది భగవంతునికి అర్పించవచ్చు అని అనుకుంటాను. ఈ కొబ్బరికాయల్ని ఈ మూల అయితే పెట్టాను కానీ అవతల చెక్క ఉంటుంది కదండి, ఏదో షీట్ అనుకోండి, అదైనా తడిస్తే పాడైపోతాయి కదా, అందుకని కొద్దిగా యువతలకి పెట్టాను అనమాట. ఇవి కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలండి. ఈ కొబ్బరికాయలు బాగుండాలని తడి పట్టనేస్తే ఆ చెక్క పాడయ్యే అవకాశం ఉంటుంది. అంటే కిచెన్ అలాంటి చోట కాకుండా చల్లగా ఉండే ప్రదేశంలో పెడితే సరిపోతుందండి. ఈరోజు భోజనానికి నేను ఒక్కదాన్నే అండి. మా వారు, మా మరిది గారు ఇద్దరు భోజనాలు ఉన్నాయన్నమాట. కార్యక్రమం ఉన్నది, అక్కడికి వెళ్ళారు. నాకు ఈ సాయి హోమ్ ఫుడ్స్ నుంచి నేను పచ్చళ్ళు, వడియాలు ఇలాంటివన్నీ లాస్ట్ టైం తెప్పించుకున్నాను, మీకు గుర్తుండి ఉంటుంది. రెడీ మిక్స్లు కూడా నేను తెప్పించుకున్నానండి. ఇది ఒకటి ఉందన్నమాట, పలావ్ మిక్స్. దీన్ని ఈరోజు నా కోసం ఉందని వండుకుంటున్నాను అనమాట అండి. ఏం లేదు, సింపుల్ అండి. నీళ్లు మరిగించి అందులో ఈ మిక్స్ని ఏదైతే ఉందో ఆ మిక్స్ అంతా ఆ నీళ్ళల్లో మరిగిన తర్వాత వేసేసి అంత ఉప్పు వేసేస్తే సరిపోతుంది. రుచి సరిపడా ఉప్పుని వేస్తే సరిపోతుందండి, చక్కగా ఉడికిపోతుంది. ఇది వేరు వేరు ప్రాంతాల్లో ఉండే పిల్లలకి, బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడతాయండి ఇలాంటివి. ఇలాంటి ప్యాకెట్లు ఏమన్నా మనం ఇంట్లో ఉంచుకున్నప్పుడు ఏదో తినాలనిపించినప్పుడు ఇట్లా కూడా వండుకోవచ్చు కదా అని అనిపించింది అనమాట. ఇగో చూడండి, అన్నీ అందులోనే ఉంటాయి. నేను ఇంకా ఏమి ఆయిల్ కూడా వేయలేదు, అసలు ఇంకా ఏమీ వేయలేదండి. నీళ్లు మరిగించి ఆ రెడీ మిక్స్ని ఇందులో వేసాను అనమాట. అంతే, చక్కగా గుమగుమలాడుతూ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది, పలావ్ రైస్. ఈరోజు నా ఫుడ్ ఇదే అండి. దీనిలోకి పెరుగు పచ్చడి కాంబినేషన్గా చేసేసుకుంటానండి, సరిపోతుంది. నేను కొంత తిని వారానికి మిగతాది ఇచ్చేస్తాను. ఈరోజుకి ఇదేనండి నా వంట, ఇదే నా వీడియో కూడా ఇదే. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.